అనగనగా ఒక ఊరిలో పావురం మరియు పిచ్చుక రెండు ఉండేవి. అవి రెండు కూడా చాలా మంచి స్నేహితులు. ఒకరోజు పావురం పిచ్చుకతో ఇలా అంటుంది, ఇదిగో ఈరోజు సరదాగా మనం బయటకి వెళదామా అని అడుగుతుంది. అప్పుడు పిచ్చుక, సరే వెళదాం, ఎక్కడికి వెళదాము అని అడిగితే, అలా ఊరి చివరి దాకా వెళ్ళి వద్దాము అని చెప్పి వారిద్దరూ కలిసి బయటకి బయలుదేరతారు. వారిద్దరూ కలిసి ఊరి చివరి దాకా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళతారు. వారిద్దరూ వెళ్ళే మార్గంలో ఒక దగ్గర ఒక పండ్ల షాపు కనబడుతుంది. పావురానికి మామిడి పళ్ళంటే చాలా ఇష్టం. అక్కడ మామిడి పళ్ళని చూసి, నాకు మామిడి పళ్ళు కావాలి, నాకు తినాలి అనిపిస్తుంది వాటిని చూడగానే అని చెప్తుంది. అప్పుడు పిచ్చుక ఆ షాపు అతనికి, ఈ మామిడి పళ్ళు మాకు ఇస్తావా అని అడుగుతుంది. అప్పుడు ఆ షాపు అతను, నేను డబ్బులు ఇస్తేనే ఇస్తాను అని చెప్పడంతో వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. అప్పుడు పావురం చాలా బాధపడుతుంది. అలా బాధపడడంతో పిచ్చుక పావురంతో, మా తోటలో మామిడి చెట్టు ఉంది, నీకు మామిడి పళ్ళు నేను తెచ్చి ఇస్తాను, ఇప్పుడే కలిసి తోటకు వెళదాం పదా అని పావురాన్ని తీసుకొని పిచ్చుక మామిడి తోటకి బయలుదేరుతుంది. అలా బయలుదేరి వారిద్దరూ కలిసి తోటలోకి వెళతారు. వెళ్ళగానే అక్కడ ఆ మామిడి చెట్టుని చూసి పావురం పిచ్చుకతో ఇలా అంటుంది, నువ్వు చెప్పిన మామిడి చెట్టు ఇదేనా? చాలా బాగుంది, చెట్టు నిండా మామిడి పళ్ళు ఉన్నాయి, నాకు మామిడి పళ్ళంటే చాలా ఇష్టం, తొందరగా నాకు కోసి ఇవ్వు అని చెప్పగానే పిచ్చుక ఆ మామిడి పళ్ళని కోసి ఇవ్వగానే పావురం సంతోషంగా తినేస్తుంది.